ఈరోజు జోసెఫ్ అనేటటువంటి అద్దంకి దయాకర్ నాకు బాగా తెలుసు. ఆయన పేరు జోసెఫ్. అవునో కాదు మీరు చూడండి. క్రైస్తవుల గురించి మాట్లాడితే నేను ఊరుకోని చెప్పినటువంటి అద్దంకి దయాకర్ ఫస్ట్ నీ గురించి, నువ్వు హిందువా క్రిస్టియన్వా, నువ్వు మాలనా లేకపోతే ఏ కమ్యూనిటీ ఏ కాస్ట్, ఫస్ట్ దాన్ని క్లారిఫై చేయి. అద్దంకి దయాకర్ గారు మోడీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నీ కాంగ్రెస్ పార్టీ లోపలనే నోరు బారేసుకుంటే మొన్నటి వరకు నల్గొండ జిల్లా నాయకులు అనగదొక్కితే విలవిలలాడిపోయినావు. నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో అద్దంకి దయాకర్, జాగ్రత్త ఉండు. మోడీ అంత స్థాయి నువ్వు మాట్లాడద్దు. మోడీ ప్రపంచ నాయకుడు. మోడీ గురించి మాట్లాడే స్థాయి నీకు కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి కానీ లేదు. పోయి మోదీ దగ్గర పోయి వంగి వంగి దండాలు పెట్టి మాకు డబ్బులు ఇవ్వండి, తెలంగాణ పరిస్థితి బాగలేదు, మమ్మల్ని ఆదుకోండి చెప్తున్నటువంటి మీరు, మా బిఎన్ శ్రీనివాస్ గారు చెప్పారు కరోనాలో కనుక మోదీ గారు వ్యాక్సిన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు బతుకునేవారు. చాలా స్పష్టంగా చెప్పింది, అద్భుతంగా చెప్పింది. అద్దంకి దయాకర్ గారు మీరు చాలా మాట్లాడుతున్నారు. ఆయనకు సెంటు భూమి లేదు. అందరూ కారు కూడా లేదు పాపం. రాహుల్ గాంధీకి కారు కూడా లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో రాసుకోడు. ఎంత ఆస్తులు అందరికీ తెలుసు. హెరాల్డ్ కేసు గురించి మాట్లాడుతున్నారు కదా. 50 లక్షల రూపాయలు పెట్టి 20,000 కోట్ల రూపాయలు పర్సనల్ ఫండ్కు దాటించినటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కేసు పెట్టద్దా? ఎందుకు కేసు పెట్టద్దు? అద్దంకి దయాకర్ ఏం చెప్తున్నాడంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెడతావు. కోర్టుకు పోనీకే ప్రభుత్వాలు మారాల్సిన అవసరం లేదు. అద్దంకి దయాకర్ నువ్వు ఇప్పుడే కోర్టుకు దమ్ముంటే ఇప్పుడు పోయి కోర్టులో తేల్చుకో. ప్రభుత్వం మారిన తర్వాత అంటే నీ ప్రభుత్వం వచ్చి కోర్టు మీద నీ కబ్జా చేసిన తర్వాత మాట్లాడతావా? నీ రాహుల్ గాంధీ పోతాడా లేకపోతే నీ సోనియా గాంధీ పోతాడా? ఎవరు పోతారు? 50 లక్షలు పెట్టి 20,000 కోట్ల రూపాయలు దొబ్బేసింది. అది హెరాల్డ్ కేసు. మీ వాద్రా, రోబర్ట్ వాద్రా ఎందుకు తిరుగుతున్నాడు ఈడీ కేసులో? ఆయన మరి 1,000 కోట్ల రూపాయలు డిఎల్ఎఫ్లో కానీ లేకపోతే ల్యాండ్ కూలింగ్లో కానీ ల్యాండ్ రియల్ ఎస్టేట్లో కానీ డబ్బులు కొట్టేసింది కదా. ఎక్కడ మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? దేశాన్ని విభజిస్తుంది మోదీ. దేశాన్ని విభజించింది ఎవరన్నాడు కానీ రోడ్డు మీద పోయేవాళ్ళని పాకిస్తాన్ తయారు చేసింది ఎవరు? ఈస్ట్ పాకిస్తాన్ తయారు చేసింది ఎవరు? దేశాన్ని విభజించింది మీరు. దేశాన్ని కాపాడుతున్నది మోదీ. మీకు భయం, మోదీ అంటే భయపడుతుందట. ఎక్కడ భయపడుతుండు మోదీ? వక్ఫ్ చట్టం తీసుకొచ్చింది కాబట్టి, 3 తలాక్ తీసేసిండు కాబట్టి మీరు భయపడుతున్నారు. ముస్లింలు సైతం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు కాబట్టి మీ యొక్క ఫౌండేషన్లు పెకిలిపోతున్నాయి, మీ కుబుసాలు కలిసిపోతున్నాయి. అందుకు మీరు భయపడుతున్నారు మోదీకి. మీరు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. అవాకులు చివాకులు మాట్లాడితే ఊరుకోరు. ఇక్కడికి వస్తే మాట్లాడతామని కాదు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. అద్దంకి దయాకర్ ఫస్ట్ నువ్వు జోసఫా లేకపోతే అద్దంకి దయాకర్ మాలనా లేకపోతే ఏదో మాట్లాడి ఫస్ట్ నువ్వు క్లారిఫై చేసుకో. అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ దీని గురించి దమ్ముంటే జవాబు చెప్పండి.